భాగంగా మెదక్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నీలం మధు ముదిరాజ్ అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి ఓటేయమని ఎన్నిగండ్ల గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 6 హామీల్లో 4 హామీల్లో త్వరితగతిన 5 నెలల్లోనే పూర్తి చేయడం వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. 6 హామీలు అయినటువంటి దాంట్లో ఉచిత కరెంటును 200 యూనిట్ల వరకు ఇస్తున్నారు. మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. ఆ విధంగా సిలిండరు సబ్సిడీ అందరికీ 500కే సిలిండర్ అందజేస్తున్నారు. ఎవరికైనా జబ్బు పడితే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఇస్తున్నారు. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ రావడం వల్ల అయిపోయినాయి. ఈ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే వీటి పూర్తి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మొన్నటికి మొన్న నీలం మధు ముదిరాజుకు మద్దతు తెలియజేయడానికి భారీ సభకు మెదక్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి, మెదక్ చర్చి మీద ఒట్టేసి ఆగస్టు 15 లోపల మీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. వచ్చే వానాకాలంలో 500 వరకు ప్రతి పంటకు ప్రతి క్వింటాలకు 500 ఇస్తామని చెప్పిండు. ఇవన్నీతో ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. దయచేసి కాంగ్రెస్ ఎన్నికల్లో ఉన్న ఓటర్లందరూ కూడా మన బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయినటువంటి నీలం మధు ముదిరాజుకు టికెట్ ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా ఆయనను ఆదరించి నీలం మధు ముదిరాజుకు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్! చేతి గుర్తుకే, చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆవుల రాజరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్!